వెల్కమ్ టు పల్లవి టీవీ. ఎస్ఐఆర్ ప్రక్రియలో కీలక ఘట్టం తెలంగాణలో కీలక ఘట్టం పూర్తయింది. సో ఎస్ఐఆర్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 73 లక్షల ఓట్లు తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి కొద్దిసేపటి క్రితం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో ఏముంది, 73 లక్షల ఓట్లు ఏ జిల్లాలో ఎన్ని ఓట్లు పోయినాయి, సో ఎవరి ఓటు ఉంది ఎవరి ఓటు పోయింది అనేది పెద్ద ఆందోళనకర పరిస్థితిగా కనిపిస్తా ఉంది. ఏముందో ప్రెస్ నోట్ లో ఏముంది, ఏ ఓట్లు పోయినాయి, తొలగించబడిన 73 లక్షల ఓట్లలో ఏ ఓట్లున్నాయో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో ప్రెస్ నోట్ చూద్దాం. ఎస్, నంబర్ ఆఫ్ టోటల్ ఎలక్టర్స్ 3,38,26,448 మందిలో ఉంటే అందులో నంబర్ ఆఫ్ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ డిజిటైజ్డ్. ఇప్పుడు డిజిటైజ్ అయినటువంటి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఎన్ని అంటే 2,64,87,214, అంటే 78.30% మాత్రమే ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్లు మళ్ళీ రిటర్న్ వచ్చినాయి. సో మిగతా అన్ని ఏమైనాయి అంటే తొలగిపోయినాయి. దాదాపు ఎన్ని ఓట్లు తొలగిపోయినాయి. సో నంబర్ ఆఫ్ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అన్కలెక్టబుల్ అంటే తీసుకోలేదు. అన్కలెక్ట్ చేసినటువంటి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ 73,39,234, అంటే ఆల్మోస్ట్ 21.7%. 20% అంటే మనం చూడొచ్చు ఎంత పెద్ద నంబర్ అది. 73 లక్షలు అంటే మామూలు విషయం కాదు. ఇంకా ఇందులో కూడా ఇప్పుడు ఏదైతే కలెక్ట్ అయిన ఫార్మ్స్ ఉన్నాయి కదా, 2,64,87,000 కలెక్ట్ అయిన ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్మ్స్ లో కూడా ఇంకొక 60 లక్షలు పోయే అవకాశం ఉందట. ఎందుకు పోతాయి అంటే 60 లక్షలు ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చారు. బిఎల్ఓ ఓటర్కు ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తే ఓటర్ నింపిండు ఇచ్చిండు. సో అందులో 2002 కంటే ముందున్నటువంటి పాత ఎస్ఐఆర్ ఏదైతే ఉందో ఎస్ఐఆర్ కంటే ముందున్నటువంటి వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ రాయాలిగా, దాన్నే మ్యాపింగ్ అంటారు. అంటే ఈ ఓటరు ఆ పాత ఓటర్ ఎవరు ఉన్నారు అంటే వాళ్ళ తండ్రి ఉన్నాడా, వాళ్ళ తల్లి ఉన్నదా, వాళ్ళ తాత ఉన్నాడా, ఆ మ్యాపింగ్ జరగని ఓట్లు ఏవైతే ఉన్నాయో ఎన్యూమరేషన్ ఫామ్స్ అవి దాదాపు 60 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో ఈ లెక్కన 1,00,00,000 నుంచి 1,30,00,000 వరకు ఆ ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది మన తెలంగాణలో. సో హైదరాబాద్ సంబంధించి ఎక్కువ మొత్తంలో ఓట్లు బాగా తగ్గినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఈ ఓట్లు పోయిన 73 లక్షల ఓట్లు ఏవైతే గల్లంతైనాయో ఆ గల్లంతైన ఓట్లలో ఏమేమి ఎక్కువ ఉన్నాయంటే డెత్స్, అంటే చనిపోయినా ఇంకా మనకు ఓటర్ లిస్ట్లో ఉన్నటువంటి ఓట్లు ఎన్ని ఉన్నాయంటే దాదాపు 9,22,230. అంటే ఇవి వీళ్ళు చనిపోయారు, ఎప్పుడో చనిపోయారు, ఇంకా అట్లే జాబితాలో ఓటర్ లిస్ట్లో కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. సో ఆ ఓట్లన్నీ ఇప్పుడు డిలీట్ అయినాయి. 9,22,230. సో అట్లాగే ఆబ్సెంట్ అన్ట్రేసబుల్ అంటే ట్రేస్ చేయలేనివి, అసలు ఆ ఓటు ఎక్కడుందో ఏంటి ఏం ట్రేస్ చేయని ఆ ఓట్లు ఎన్ని అంటే 11,25,546. సో ఇది చూడండి. సో ఇదే ఎక్కువ ఉంది. 11,25,000 అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ అన్ట్రేసబుల్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి. సో ఎక్కడో చెన్నైకి సంబంధించిన వ్యక్తి లేకుంటే కర్ణాటక బార్డర్కి సంబంధించిన వ్యక్తి హైదరాబాద్ నివాసానికి వస్తాడు, హైదరాబాద్లో ఓటు నమోదు చేసుకుంటాడు, కొంతకాలం ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. సో ఆ ఓటు అట్లే ఉండిపోతుంది. సో ఇప్పుడు ఎక్కడున్నాడు, అతను ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇప్పుడు అతను ఓటు ఏమైంది, ఇట్లాంటి అన్ని అన్ట్రేసబుల్ ఓట్స్ ఏవైతే ఉంటాయో అవి దాదాపు 11,25,000 సో 11 లక్షలు ఇవే పోయినాయి. దాని తర్వాత పర్మనెంట్లీ షిఫ్టెడ్ 45 లక్షలు ఇవి పెద్ద మొత్తంలో పోయినాయి. పర్మనెంట్లీ షిఫ్టెడ్ అంటే ఇప్పుడు మనం ప్రధానంగా చెప్పాలంటే నేను గ్రామం నుంచి వచ్చిన, గ్రామంలో ఒక ఓటు ఉంది, ఇక్కడ ఒక ఓటు ఉంది. ఈ 2 చోట్ల ఓటు ఉన్నప్పుడు నేను అక్కడనే షిఫ్ట్ చేసుకున్నా, నా ఓటును గ్రామానికి షిఫ్ట్ చేసుకున్నా, హైదరాబాద్లో వదులుకున్నా. సో ఇట్లాంటి ఓట్లు పర్మనెంట్గా షిఫ్ట్ అయినటువంటి ఓట్లు ఇంతకాలం షిఫ్ట్ అయినా కానీ 2 ఓటర్ జాబితాలో కొనసాగినాయి. అంటే 2 నియోజకవర్గాల గ్రామంలో ఉన్న ఓటరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ జాబితాలో కొనసాగింది, ఇక్కడ హైదరాబాద్లో కొనసాగింది. సో ఇప్పుడు అట్లా కాకుండా పర్మనెంట్గా షిఫ్ట్ అయినటువంటి ఒకటే చోట పెట్టుకోవాలనేది ఎస్ఐఆర్లో కీలక పాయింట్ కాబట్టి ఇప్పుడు ఒకటే చోట పెట్టుకున్నారు. అట్లా షిఫ్ట్ అయిన ఓట్లు ఎన్ని ఉన్నాయంటే 45,18,961 ఓట్లు ఉన్నాయి. సో అట్లాగే ఆల్రెడీ ఎన్రోల్డ్, సో ఎన్రోల్ అయినాయి అంటే డబుల్ అయినటువంటి ఆల్రెడీ ఎన్రోల్ అయినాయి కూడా మళ్ళీ ఇంకొక చోట ఎన్రోల్ అయినాయి ఎన్ని ఉన్నాయంటే దాదాపు 6,70,203 ఓట్లు ఉన్నాయి. సో అట్లాగే అదర్స్ ఇంకా వివిధ కారణాల వల్ల ఎన్యూమరేషన్ ఫార్మ్స్ కలెక్ట్ కానీ ఏమేమి ఉన్నాయంటే దాదాపు 1,02,294 ఓట్లు. సో మొత్తం మీద 73 లక్షల ఓట్లు 73,39,234 ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ గల్లంతైనాయి. ఇంకొక 50 నుంచి 60 లక్షల ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో వాళ్ళ ఓట్లు ఎట్లా గల్లంతైతాయి అంటే ఇప్పుడు మ్యాపింగ్ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫామ్లో 3 భాగాలు ఉంటాయి కదా. పైన ఆల్రెడీ ఓటర్ పేరుతోనే ఫామ్ మీద ఉంటుంది, కింద 2 బాక్సులు ఉంటాయి. ఒకటేమో పాత ఎస్ఐఆర్ 2002 ఎస్ఐఆర్ కంటే ముందు
వాళ్ళ ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేరు ఉంటే వాళ్ళ వివరాలు రాయాలి. ఒకవేళ పేరు లేదు సో వాళ్ళ రిలేటివ్స్ రాయాలి. రిలేటివ్స్ రైట్ బాక్స్లో రాయాలి. సో రిలేటివ్స్ది రైట్ బాక్స్లో రాయలేని వారు ఒకవేళ రాసిన దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో, ఫర్ సపోజ్ నా ఓటు 2002 ఎస్ఐఆర్లో లేదు, ఎందుకంటే నాకు ఓటు వచ్చింది 2015లో వచ్చింది. సో ఫర్ సపోజ్ 2015లో ఓటు వస్తే 2002లో ఎస్ఐఆర్ లేదు కాబట్టి నా తండ్రి ఆల్రెడీ 2002 కంటే ముందు ఎస్ఐఆర్లో ఉంది. సో ఉంది కాబట్టి ఆయన డీటెయిల్స్ రాయాలి. ఒకవేళ ఆయనది కూడా లేకపోతే వాళ్ళ తండ్రిది ఏదైనా ఉంటే ఆ డీటెయిల్స్ రాయాలి. ఆ డీటెయిల్స్ రాసి మనం మ్యాపింగ్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ధృవీకరించినటువంటి 12 అడ్రస్ ఆధార్ ప్రూఫ్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రూఫ్లో ఏదన్నా ఒకటి ప్రూఫ్ దానికి ఎన్యూమరేషన్ ఫామ్కు జత చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా జత చేయని వారు మ్యాపింగ్ చేసుకోవడంలో ఫెయిల్ అయిన వాళ్ళు, ఫర్ సపోజ్ గ్రేటర్ హైదరాబాద్ తీసుకుందాం. గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 20,000 మంది రోహింగ్యాలు ఉంటున్నారు అనేది ఒక అంచనా. సో 20,000 రోహింగ్యాలకు సంబంధించి 2002 కంటే ముందు వాళ్ళు ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఓటు హక్కు ఉంది, రేషన్ కార్డు వచ్చినాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఎన్యూమరేషన్ ఫామ్ వాళ్ళు తీసుకున్నారు, నింపి వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే నింపి మళ్ళీ బిఎల్ఓకి ఇచ్చారు. సో అట్లా కలెక్ట్ అయిన వాటిలో 2,64,87,214లో వీళ్ళ ఫామ్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళు ఎప్పుడు పోతాయి అంటే ఫైనల్ జాబితాలో పోతాయి. ఇప్పుడు మనకు ఆగస్టు 17వ తేదీ ఇది డ్రాఫ్ట్ ఓటర్స్ రిలీజ్ కాబోతా ఉంది. అంటే ఇప్పుడు 2,64,87,214 ఓటర్లు ఏదైతే ఉన్నారో వీళ్ళ జాబితా మొత్తం ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేస్తుంది. సో అందులో ఎవరు ఉన్నాయి ఎవరు పోయినాయి అని మనం చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ముసాయిదా జాబితాలో అది పోయింది, అప్పుడు 1 మంత్ ఉంటుంది మనకు అభ్యంతరాల స్వీకరణకు గడువు 1 మంత్ ఉంటుంది. ఆ 1 మంత్లో మళ్ళీ మనం ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళి మనకు సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్ని చూపిస్తే ఆ ప్రూఫ్స్తో అతను ఓకే అనుకుంటే మళ్ళీ మనం ఓటర్ నమోదు చేసే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించి మ్యాపింగ్లో ఫెయిల్ ఎవరెవరు ఫెయిల్ అవుతారో వాళ్ళందరికీ ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇస్తుంది. సో అండ్ సో పర్సన్ కదా మీరు ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకున్నారు, నింపిర్రు, ఇచ్చిర్రు, కానీ మీ మ్యాపింగ్ సరిగా లేదు, నువ్వు మీ తండ్రి ఎవరో చెప్పలేదు, మీ తాత ఎవరో చెప్పలేదు, నీకు ఇక్కడ ఓటు హక్కు ఎట్లొచ్చిందో చెప్పలేదు. సో అప్పుడు ఈ రోహింగ్యాలు 20,000 మంది రోహింగ్యాలే కావచ్చు, ఇంకా అక్రమంగా వలస వచ్చి ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లన్నీ దాదాపు ఒక మ్యాపింగ్ సరిగా లేని 60 లక్షల ఓట్లు పోయే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇవి 73 లక్షలు, ఒక 60 లక్షలు అంటే దాదాపు 1,30,00,000 ఓట్లు తొలగిపోయే అవకాశం ఉందనేది ఒక అంచనా వేస్తూ ఉన్నారు. ఆగస్టు 17న డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్టు రిలీజ్ కాబోతా ఉంది. అభ్యంతరాలకు ఒక 1 మంత్ గడువు ఉంటుంది. ఈ 1 మంత్ లోపు అభ్యంతరాలకు ఎవరైనా అభ్యంతరం ఉంటే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చు, వాళ్ళ అప్లికేషన్ను ఆన్లైన్లో ట్రాక్ కూడా చేయొచ్చు. సో దీనికి సంబంధించి అభ్యంతరాల గడువు పూర్తయిన తర్వాత ఈ అభ్యంతరాల గడువు సమయంలోనే ఆగస్టు 17 తర్వాత మ్యాపింగ్ సరిగా లేని వారికి ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు వస్తాయి. నోటీసులు తీసుకుపోయి ఓటర్లకు ఇస్తారు. సో వాళ్ళు మ్యాపింగ్ సంబంధించి వాళ్ళు 12 ఏదైతే ఎలక్షన్ కమిషన్ సంబంధించి 12 ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేర్కొన్న ప్రూఫ్స్లో ఏదన్నా ఒకటి ప్రూఫ్స్ చూపిస్తే తప్ప వాళ్ళ ఓటు ఈ ఓటర్ లిస్ట్లో ఉండదు. సో ఇది మొత్తానికి జరగబోతా ఉంది. ఈ కీలక పరిణామం వల్ల వచ్చే ఎన్నికల్లో గెలుపోవటములు ఖచ్చితంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఉదాహరణకు మనకు హైదరాబాద్లోని ఒక కీలక నియోజకవర్గంలో మొన్నటి వరకు 60-40 రేషియోలో ఉన్నటువంటి హిందూ ముస్లిం జనాభా ఇప్పుడు 50-50 రేషియోకి వచ్చిందట. సో వీళ్ళంతా షిఫ్టెడ్ ఓట్లు ఎప్పుడైతే మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కదా 45,18,961 ఈ షిఫ్టెడ్ ఓట్లని గ్రామాల్లో ఉంచుకున్నారు కదా, అట్లాంటి వాళ్ళ అందరి మొత్తం ఓట్లు ఇక్కడ కట్ అయినాయి కాబట్టి ఇప్పుడు రేషియో మొత్తం మారిపోయింది. సో రేషియో మారిపోవడం వల్ల ఏమవుతుంది, గెలుపోవటంలో ప్రభావితం అవుతాయి. కాబట్టి నెక్స్ట్ ఈసారి ఎంత బాగా చేసినా ఎంత మంచిగా చేసినా ఒక నాయకుడు నెక్స్ట్ గెలుస్తాడన్న మనం భరోసాలు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఆ ఓటర్లు భారీగా చేంజ్ అవుతా ఉన్నారు, ఓట్లు భారీగా తొలగిపోతూ ఉన్నాయి. సో కాబట్టి ఏమైనా మార్పులు జరగవచ్చు. ఎస్ఐఆర్ తర్వాత ఏం జరగబోతుంది అనేది అంత ఆసక్తికరంగా మారింది. సో ఆగస్టు 17వ తేదీన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు రిలీజ్ కాబోతా ఉంది. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఎట్లా మేము మా ఓటు ఎక్కడ ఉంది లేదు ఎట్లా తెలుసుకోవాలనుకో మీకు ఒక డౌట్ ఉండొచ్చు. దానికి ఏం చేస్తారంటే మీరు వెంటనే మన గూగుల్లోకి వెళ్ళండి, ఓటర్స్ అని టైప్ చేయండి. ఓటర్స్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ ఒకటి చూపిస్తుంది సిటిజన్ సర్వీసెస్ పోర్టల్. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఎలక్టరల్ రోల్ ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది. మీరు ఫోన్లో చేసుకోవచ్చు, సిస్టమ్ ఉన్న వాళ్ళు సిస్టమ్లో చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఎలక్టరల్ రోల్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి.
సో ఒక విండో ఓపెన్ అవుతుంది ఇట్లా. సో సెలెక్ట్ స్టేటు, మనది ఏ స్టేటు? తెలంగాణ. ఎస్, ఇయర్ ఇదే. సో మనకి ఇంకా డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇప్పటివరకు రిలీజ్ కాలేదు కాబట్టి మనకి ఇక్కడ చూపిస్తలేదు. ఒకవేళ రిలీజ్ అయి ఉంటే మనకి ఇక్కడ మనకు కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యున్సీ పేరు చూపిస్తుంది. ఒకసారి ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ రిలీజ్ అయింది, ఏపీలో ఆల్రెడీ డ్రాఫ్ట్ ఓటర్స్ రిలీజ్ అయింది. సో వాళ్ళు ఎట్లా చూసుకోవచ్చో ఒకసారి చూపిస్తూ చూడండి. ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు 2026 సెలెక్ట్ డిస్టిక్. ఫర్ సపోజ్ అల్లూరు సీతారామరాజు డిస్టిక్ తీసుకుందాం. కాన్స్టిట్యున్సీ అరకు వ్యాలీ తీసుకుందాం. సో అరకు వ్యాలీలో ఇన్ని పార్ట్లు ఉన్నాయి, ఇవన్నీ పార్ట్స్ అన్నట్టు. పార్ట్ నెంబరు, పార్ట్ నేము, పార్ట్ నెంబరు. సో ఇది ఏదైనా ఒక పార్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తే 27F3QQ. ఎస్. సో ఇట్లా లిస్ట్ రెడీ అవుతుంది, ఇట్లా లిస్ట్ కనిపిస్తుంది. సో ఈ లిస్ట్లో మన పేరు ఉందా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. ఇట్లా లిస్ట్ కనిపిస్తుంది. ఈ లిస్ట్లో మన పేరు ఉందా లేదో మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించి డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్టు ఆగస్టు 17వ తేదీన రాబోతా ఉంది. సో ముసాయిదా జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఓటర్స్ అనే గూగుల్లో ఓటర్స్ టైప్ చేయండి. అందులో ఒక విండో ఓపెన్ అవుతుంది. సో విండో ఓపెన్ తర్వాత మీ కాన్స్టిట్యున్సీ వివరాలు, మీ పార్ట్ నంబర్ వివరాలు ఇస్తే ఆ ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ అవుతుంది పీడిఎఫ్. ఆ పీడిఎఫ్లో మీరు అందరూ వెరిఫై చేసుకోవచ్చు మీ ఓటు ఉందా లేదా అనేది. సో మీ ఓటు ఉంది అనుకుంటే ఉంటుంది, లేదు అనుకుంటే అభ్యంతరాల స్వీకరణకు 1 మంత్ టైం ఉంటుంది కాబట్టి ఆ 1 మంత్లో మీరు మళ్ళీ మీ ఎన్నికల అధికారిని, మీ సమీపంలో ఉన్నటువంటి బిఎల్ఓ కావచ్చు, సో మీకు ఎన్యూమరేటర్ కావచ్చు, వాళ్ళని సంప్రదించి మీ ఓటును మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకున్న డౌట్స్ కింద కామెంట్ చేయండి, వాటిని మళ్ళీ నేను క్లారిఫై ఇచ్చే ప్రయత్నం చేస్తాం.